మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దండకారణ్యంలో పులి సంచారం కలకలం రేపుతోంది. కోనాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించిన వైల్డ్ లైఫ్ అధికారులు మగపులిగా నిర్ధారించారు. గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు, వెంకటాపూర్ అటవీ ప్రాంతాలలో పులి సంచరించినట్లుగా గుర్తించారు. అదే పులి మళ్లీ నర్సంపేట రేంజ్ పరిధిలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో సంచరించినట్లుగా తెలుస్తోంది. ట్రాప్ క్యాంపులు ఏర్పాటు చేసి పులి ఆనవాళ్లను గుర్తిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే వేటగాళ్ల ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులిని సంరక్షించడంతో పాటు సమీప గ్రామ ప్రజల రక్షణ కోసం అవగాహన కల్పిస్తున్నారు. చలికాలంలో సంయోగం సమయం కావడంతో మగపులులు ఆడపులుల కోసం, ఆడపులులు మగవాటి కోసం సంచరిస్తాయని చెప్తున్నారు అధికారులు. గతేడాది కూడా ఇదే సమయంలో పెద్ద పులి వచ్చినట్లుగా చెప్తున్నారు. సమీప గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం 10 గంటల తర్వాత వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం 4 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు పులి ఆచూకీ లభ్యం కాలేదు. కొత్తగూడ రేంజ్ పరిధిలో ఉందా లేక భద్రాద్రి కొత్తగూడెం రేంజ్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అని వెతికే పనిలో పడ్డారు అధికారులు. ఈ పులి సంచారానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, ఇటు ఆ పులి సంచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే ఇటు అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు యశ్వంత్? ప్రసన్న, ఈ నెల 27వ తేదీన మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారాన్ని అక్కడ స్థానిక రైతులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారాన్ని అందించారు. వెంటనే హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకొని అక్కడ ఏదైతే పెద్ద పులి సంచారం సంబంధించిన ఆనవాళ్లను కూడా పూర్తిగా సేకరించారు. దానికి సంబంధించిన పాదముద్రలను కూడా గుర్తించారు. సుమారుగా 9 నుండి 10 అడుగుల పొడవు ఉంటుందని, సుమారు 200 నుంచి 250 కేజీల బరువు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ పులుల కంటే హెవీ వెయిట్ కలిగి ఉంటుందని కూడా ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. ఫైనల్ గా ఇది రాయల్ బెంగాల్ టైగర్ అని కూడా ఆ ఫారెస్ట్ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెల 27వ తేదీ నుండి కొత్తగూడ కోనాపూర్ ఫారెస్ట్ పరిధిలో కనిపించిన పెద్ద పులి గత 2 రోజుల నుండి కూడా తన ఆచూకీ కూడా లభించలేదు. అయితే కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ లో ఉందా లేకుంటే మళ్ళీ తిరిగి నర్సంపేట, ములుగు, ఈ విధంగా ఛత్తీస్గఢ్ కు మళ్ళీ వెళ్ళింది అనేది కూడా ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిగా దాని మీద దృష్టి సారించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పులి ఆచూకీ కోసం ట్రాకింగ్ కొత్త టెక్నాలజీ కెమెరాలను కూడా ఉపయోగించి పులి యొక్క ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామస్తులు కోనాపురం, ఓటాయి, చెంపన్నవాగూడెం, జగన్నవాడగూడెం అట్లాంటి సమీప ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ చేశారు. పులిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులకు గురి చేయొద్దు. దాన్ని గతంలో ఏదైతే ములుగు జిల్లా తాడ్వాయిలో గత కొద్ది నెలల క్రితం పెద్ద పులిని వేటగాళ్ళు ఉచ్చులో పడి దాన్ని తీవ్రంగా కొట్టి చంపి దాని గోర్లు చర్మాన్ని కూడా వెలికించిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకున్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా పులిని సంరక్షించేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అధికారులు దీనికి సంబంధించినటువంటి పులికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగవచ్చు, దాన్ని చంపకుండా ఉండడానికి కూడా వేటగాళ్ళకి రక్షించేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కొత్త ఈ ఏజెన్సీ అడవికి సంబంధించి ఆడుకున్న అడవి ప్రాంత ప్రజలను కూడా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పులితోనే ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ నిన్నటి నుంచి కూడా అధికారులు కత్తులు, గొడ్డలతో కూడా ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. పులి ఉందా లేకుంటే ఏటైనా వెళ్ళిందనే కూడా పూర్తి సమాచారం కూడా సేకరించే పనిలో ఫారెస్ట్ అధికారులు నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అడవి ఆడుకొని ఉన్న గ్రామాల పల్లెల్లో కూడా పెద్ద పులి గాండ్రింపులతో కూడా ప్రజలు దద్దరిల్ల పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉదయం 10 గంటల నుండి 10 గంటల తర్వాతనే వ్యవసాయ పనులకు రైతులు వెళ్ళాలి. సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే ఇంటికి చేరుకోవాలి. తర్వాత చీకటి సమయంలో ఎట్టి పరిస్థితులు అడవిలో ఉండొద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ పెద్ద పులికి సంబంధించింది మొగపులి అని కూడా అధికారులు ఫైనల్ గా కన్క్లూజన్కి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి గాండ్రింపులతోని ఇటు ప్రజలు, ఇటు అధికారులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే పెద్ద పులితో ఎలాంటి కూడా నష్టం జరగలేదని కూడా అధికారులు ఫైనల్ గా ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకాలం సృష్టిస్తున్న పరిస్థితి. ప్రసన్న, థ్యాంక్ యూ యశ్వంత్.